అంతేకాదు మీటింగ్ పెట్టాలని చెప్పినప్పుడు మా సంఘం అంతా సపోర్ట్ చేసి అందరూ కూడా 10,000, 5,000, 2,000, 3,000 ఎవరో తగినంత వాళ్ళు వేసుకొని పాస్టర్ గారు జ్ఞాపకార్థమే మీటింగ్ పెట్టారు. దేవునికి స్తోత్రం. అయ్యగారు చనిపోయి 13 సంవత్సరాలు, 14వ సంవత్సరం వచ్చింది. 30 సంవత్సరాలు విరివిగా సేవ చేశారు. మీ ఊరు కూడా వచ్చారు. 3 రోజులు ఉండిపోయారు. 3 రోజులు ఇక్కడే ఉండిపోయారు. ఆయన ఉండిపోయి మంచి యొక్క సేవకుడు, ఎలాంటి సేవకుడు అన్నాడు. సేవకుడు గురించి చెప్పకుండా ఉండలేను. ఆయన దేవుని కోసం యథార్థంగా బ్రతకాలి, నమ్మకంగా బ్రతకాలి, అనేక ఆత్మలు రక్షించాలి, అదే నా భారం అంటూ ఎంత కష్టమైనా కాకినాడ పట్టణంలో 4 చోట్ల 4 సంఘాలు ఉన్నప్పటికీ 155 మంది సంఘస్థులు ఉన్నప్పటికీ నేను బీడు భూమి దున్నడానికి వెళ్తాను, నాకు చూపించమని దేవుడిని అడిగాడు. అప్పుడు వెంటనే ఆయన అడిగిన మాట ప్రకారంగా పెదపూడి గ్రామాన్ని చూపిస్తే ఆ యొక్క కాకినాడ టౌన్ నుంచి ఆ యొక్క అనకాపల్లి గ్రామంలో నుంచి అనకాపల్లి పట్టణంలో నుంచి పల్లెటూరు ఒక పెదపూడి అనే గ్రామాన్ని చూపించినప్పుడు వెంటనే వచ్చేసారు. వెంటనే వచ్చేస్తే ఈ సంఘాలన్నీ ఏం చేస్తారు, ఎంతమంది ఆత్మలు రక్షించారు, వీళ్ళందరినీ ఎవరికి అప్పచెప్పేస్తారు, మీరు ఎందుకు అక్కడికి వెళ్తున్నారు, అక్కడికి వెళ్తే పిల్లలతో శ్రమ అంటున్నాను నేను. అప్పుడు వెంటనే నన్నే ఎంతగా ప్రార్థన చేసి బలపరచబడిన వ్యక్తిని నేను అలా అన్నప్పుడు వెంటనే నాకు ఒక మాట చెప్పారు. ఏదో తెలుసా, శారమ్మ అబ్రహాంని చూపించి దేశంకి వెళ్ళిపోమన్నప్పుడు అబ్రహాం వెళ్ళిపోతుంటుండగా శారమ్మ వెనక్కి కాలు రట్టుకుని లాగలేదు. నువ్వైతే వెనక్కి లాగుతున్నావు. విశ్వాసంలో దేవుడు చూపించాడు, నేను వెళ్తున్నాను, అక్కడ చచ్చినా చేస్తాను, బ్రతికినా బ్రతుకుతాను, మీరు వచ్చేయాలనుకుంటే వచ్చేయండి అని చెప్పారు. 1.5 సంవత్సరం కాలం వెళ్ళలేదండి నేను. అయ్యి బాబోయ్, ఎంతమందిని రక్షించారు. వీళ్ళందరినీ చూసుకోకుండా, వీళ్ళకి మంచి చేయకుండా, వీళ్ళకి ధర్మం చేయకుండా మనం ఎందుకు వెళ్ళిపోవాలనే ఆశ నాకు ఉండేది. సంఘం మీద ఆశ. అయ్యో, రక్షించబడిన వారిని ఎవరైనా చూసుకుంటారు, ఎవరైనా మేపుకుంటారు, రక్షణ లేని వారి కోసం పరిగెత్తాలి మనం అని ఈయన పెదపడి వచ్చేసారు. వచ్చాక ఇంకా అక్కడ మరీ శ్రమలు, పిల్లలకి ఏమీ తిండి ఉండేది కాదు. వారం రోజులు, మరి 5 రోజులు 3 రోజులు ఉపవాసాలతోనే ఉండేవాళ్ళు మేము. అలా ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా పక్క ఇంటికి తోడు బియ్యంకి వెళ్ళడం నాకు చేత కాదండి. నేను ఎప్పుడూ ఒకళ్ళ ఇంటికి వెళ్ళి చేయి చాపే స్థితిలో అక్కడ తెలీదు. నా ఏసైకే చాపాను నా చేతులు. నా చిన్నతనం నుండి చెప్తే ఇంకా అద్భుతమైన సాక్ష్యం దేవుడు నా జీవితంలో. చిన్నతనంలోనే నా చేతిని దేవుడికి అందించాను. నా తండ్రి ఎప్పుడైతే చనిపోయారు 8 సంవత్సరాలప్పుడు, అప్పుడే దేవునికి అందించినప్పుడు అప్పటి నుంచి కూడా నా చేయి పట్టుకుని ఆయనే నడిపించారు. 6 బిడ్డలు ఇచ్చారు. నేను అంతా చెప్పడం లేదు, మధ్యలో చెప్తున్నాను. ఈ చిన్న పాస్టర్ గారి గురించి కొన్ని మాటలు చెప్పాలని మాత్రం చివరికి వచ్చేసాను. అప్పుడే మధ్యలో చాలా ఉంది, చాలా జరిగింది. అటువంటి స్థితిలో మరి నాకు 6 బాబులు. 6 బాబులు అయితే నేనే ఎవరి కోసం చూస్తున్నానంటే ఒక పాప కోసం చూస్తున్నాను. పాప కావాలేసా నాకు ఒక పాపని ఇవ్వండి అని అడుగుతున్నాను. చుట్టుకి నాకు దర్శనం, బాబుని ఎత్తుకుని వెళ్ళి ఆపరేషన్ చేసుకున్నట్లుగా దర్శనం ఇస్తున్నారు. అయినప్పటికీ మళ్ళా దేవుణ్ణి అడుగుతున్నాను. నా పాప కావాలి కదేసా, నా పాప లేకపోతే నేను ఎవరు చూస్తారంటున్నాను. అప్పుడు వెంటనే దేవుని స్తోత్రం, హల్లెలూయా, వినండమ్మా జాగ్రత్తగా. అప్పుడు వెంటనే ఎప్పుడైతే పాప కావాలని అంటూ మా అన్నయ్య ఇద్దరి దగ్గర నుంచి ఆపరేషన్ చేయిస్తానంటే నేను చేయించుకోకుండా నా పాప కావాలని, కూతురు ఉంది, అక్క కూతురు, నాకు ఎవరు ఉన్నారు, నా కూతురు లేకపోతే అవదని ఇదని అలా అంటూ 6 వరకు ఉండిపోయాను. 6వది ఈయన మరి మీ దగ్గర ఉన్నండి కృపానంద పాస్టర్ గారు, దేవుడి కృపానంద పాస్టర్ గారు, ఆయన కడుపులో ఉన్నారు. నేను ఉపవాసం ఉన్నాను, ప్రార్థన చేసి అడుగుతున్నాను, ప్రభువా ఇప్పుడైనా నాకు పాపని ఇస్తున్నారా అంటే ఆయన ఎత్తుకుని వెళ్ళి నేను ఆపరేషన్ చేసుకున్నట్లుగా మరి నాకు తెలియని ప్రాంతంలో ఎప్పుడు అక్కడ ఆపరేషన్లు జరుగు, ఆ ప్రాంతంలో కొంతమంది డాక్టర్లు నర్సులు నాకు చూపిస్తూ ఉన్నాడు దేవుడి దర్శనం. చూపించిన వెంటనే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. అయ్యా, మరి నాకు ఇలాంటి దర్శనం వచ్చింది ఏంటి, నాకు ఇప్పుడు కూడా పాపను ఎవరంట దేవుడు అని అడిగాను. అమ్మా, నిన్ను ఆపరేషన్ చేసుకోమంటున్నారు అన్నారు. అప్పటి వరకు నా స్థితి ఏంటనుకుంటున్నారు? చిన్నతనం నుండి ఈ రోజు వరకు టాబ్లెట్లు వేసుకోకుండా ఉన్న జీవితం నాది. దేవుని మీద ఆధారపడిన జీవితం. మా అవసరమైతే అందరి కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా మోకాలు వేయడమైన అనుభవం. కానీ నేను ఎంత మాత్రం డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్లు ఎవరు? డాక్టర్ జ్ఞానం ఇచ్చిన వాడు పరమవైద్యుడు మన డాక్టర్. ఆయనకంటే డాక్టర్లు ఎవరు? ఆయన ఈ క్షణంలోనే బాగు చేయగాడు. క్యాన్సర్ గడ్ల కలిగించిన దేవుడు, ఎన్నో వ్యాధులు తీసివేసిన దేవుడు, సాంద్ర రోగులు బాగు చేసిన దేవుడు, పక్షవాయు గల వారిని బాగు చేసిన దేవుడు, రక్తస్రావ రోగం గల వారిని బాగు చేసిన దేవుడు. నన్నెందుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళనిస్తాడని ఒక పట్టుదల నా జీవితంలో. ప్రార్థన జీవితం కలిగి ఉండాలని, అది దేవునికి ఇష్టంగా ఉండాలని ప్రార్థన చేయట్లో
రోషం కలిగి దేవుని అడగడం మొదలు పెట్టాను. అదే దర్శనం వచ్చింది. అదే దర్శనం వస్తే పాస్టర్ గారితో చెప్తే దేవుడు వెళ్ళమంటున్నాడు అమ్మ అంటే ఆ ఏపీఎస్లో ఎప్పుడు ఆపరేషన్ జరగలేదు కదా అయ్యగారు, అక్కడ చూపిస్తున్నాడు దేవుడు నాకు డాక్టర్ని నర్సుల్ని, నాకు ఆపరేషన్ అక్కడ అయిపోయింది, నేను నడుచుకుని వచ్చేస్తున్నాను అయ్యగారు, ఏటో నాకు అర్థం కాలేదంటే అమ్మ నీకు ఆపరేషన్ చేసినప్పుడు నీకు ఏ కష్టం లేదని దేవుడు చూపిస్తున్నాడు వెళ్ళు అన్నారు. అప్పుడు వెంటనే ఈ బాబు పుట్టాడు. 3వ రోజు వెంటనే ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారు వచ్చారు నా దగ్గరికి. అప్పటి వరకైనా రోజు తిరిగేవారు. నేను గర్భిణీగా ఉంటుండగా అమ్మ నువ్వు ట్యాబ్లెట్లు వేసుకోవాలి, నువ్వు ట్యాబ్లెట్లు వేసుకోకపోతే బలం చాలలేదు నీకు, నువ్వు చిన్న వయసులోనే పిల్లలు నువ్వు ట్యాబ్లెట్లు ఇంజక్షన్ చేయించుకోవట్లేదు, నువ్వు ఎదిరిస్తున్నావు, డెలివరీ సమయంలో నీకు కష్టం అవుతుంది ఇలాగ అంటూ ఉండేవారు ప్రతి బిడ్డ కూడా. ఎక్కడ పుట్టారో తెలుసా? మా అమ్మే నాకు పురుళ్ళు పోయడం, మా అమ్మే నా కష్టసుఖాలు చూడడం, మా అమ్మ ప్రార్థన చేయడం, నేను డెలివరీ అయిపోవడం అంతే. పొద్దున్నమాలు అన్ని పనులు చేయడం, తెల్లవారుజామున వీళ్ళు పుట్టేయడం, ఇంకే కష్టం నాకు తెలిసేది కాదు. ఆ విధముగా దేవుడు నాకు సహాయం చేసిన దేవుడు. అయితే ఈ ఆపరేషన్ విషయంలో ఒక మాట చెప్తాను. ఆపరేషన్కి వెళ్ళాను. మరి ఒక ఆవిడ వచ్చి ఇనామా అంటుంది, ఒక ఆవిడ వచ్చి ఇంజక్షన్ అంటుంది, తిమరి చేసుకోవాలంటుంది. ఆ నర్సులు నాకు కల్లా చూస్తున్నాను, వాళ్ళే నాకు వచ్చి చెప్తున్నారు. అప్పుడు వెంటనే సహోదరులారా మీరు నాకు బాగానే చెప్తున్నారు కానీ నేను ఇవాళకి 5 రోజులు పొరటాలను కానీ నాకేం పెట్టలేదు, ఇనేమో అవసరం లేదు కదా అన్నాను. సరే అండి అమ్మగారు, కానీ చేయకపోతే మమ్మల్ని దెబ్బలాడతారండి అన్నది ఆవిడ. దేవుడే మనసు మార్చాడులే అనుకున్నాను. మళ్ళీ ఒక నర్సు వచ్చేసింది కావగానే, అమ్మ నీకు తిమిరి ఇంజక్షన్ ఏమంటున్నారు, అర్జెంటుగా నీవేనంటే ఫస్ట్ వెళ్ళాలి అన్నారు. అమ్మ నేను ఫస్ట్ వెళ్ళాలంటే వెళ్ళిపోతాను కానీ నాకు ఇంజక్షన్ వద్దు, ఎందుకో చెప్పనా, నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా అన్నాను. నమ్ముకున్నాను అమ్మగారు, అయినప్పటికీ ఇంజక్షన్ చేసుకోవాలి మీరు, లేకపోతే ఆపరేషన్ ఉండలేరు అన్నారు. దేవుడు చూపించాడు మీ అందరినీ, డాక్టర్ని సైతం నాకు చూపించాడు. వాళ్ళలో ఉండి చేసేవాడు దేవుడు. నాకు ఏ కష్టం తెలియనివాడు, ఇంతవరకు కష్టం తెలియలేని దేవుడు ఇప్పుడు కూడా కష్టం తెలియనివాడు. ఆయన చేసుకోమన్నాడు కాబట్టి నేను వచ్చాను, నాకు చేసేసానని చెప్పు, నువ్వేం భయపడకని చెప్పాను. వెంటనే నేను తిమిరి కూడా చేసుకోలేదు, పిలిచేశారు. వెంటనే ఆపరేషన్ పిలిచేసినప్పుడు వెంటనే ఆపరేషన్ బెడ్ మీద నన్ను తీసుకువెళ్ళిన వెంటనే ఒక మాట అడుగుతున్నారు వాళ్ళు, అమ్మా ఎంతమంది పిల్లలు నీకు అన్నారు. నాకు 6 బాబులు కానీ ఒక బాబు లేడండి, 5 బాబులు ఉన్నారు, మరి నేను పాప కోసం కనిపెట్టాను అన్నాను. ఈ 4 మాటలు చెప్పాను, నీకు ఆపరేషన్ అయిపోయింది వెళ్ళిపోమని చెప్పి. నాకేం తెలియలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ ఆపరేషన్ చేసిన తర్వాత కూడా మంచమే పడుకోబెట్టారు నన్ను. ఎందుకు పడుకోబెట్టారు? ఇక్కడ వెళ్ళిపోదాం అంటున్నాను మా అక్కనే. అంటే ఒక్క నిమిషం వాళ్ళు పడుకో, డాక్టర్ గారు ఏదో చెప్తారు, వెళ్ళారు కదా పాస్టర్ గారు అని చెప్పింది. మా పాస్టర్ గారు వెళ్ళి ఏం చేశారు తెలుసా? ఆ డాక్టర్ గారు 140 రూపాయలు ఇస్తారు ఆ టైంలో ఆపరేషన్ చేయితే. ఆ 140 రూపాయలు అట్టుకెళ్ళి ఆవిడకి అస్సలు బలం లేదు, రక్తం లేదు, ఆవిడకి ట్యాబ్లెట్లు, మరి కుట్లు మానడానికి మరి ఆర్ఎంపీ డాక్టర్ గారు వస్తారు, ఆయనతో ఇంజక్షన్లు కూడా వేయించు, ఆ కుట్లు త్వరగా మానాలి, టానిక్ కొను, ఇవన్నీ కొని నీ భార్యను బాగా చూసుకొని ఆయన కొన్ని చివాట్లెట్టు చెప్పారు. ఎందుకంటే వీక్గా ఉండేదాన్ని నేను, కానీ చురుగ్గా ఉండేదాన్ని. నేను ఆ లేడు కాళ్ళు వల్లే చేసిన దేవుడు. చిన్నతనం నుండి ఏ బలహీనత నాకు తెలియదండి. ఆ విధముగా దేవుడు నన్ను బలపరిచినప్పుడు ఈయనేం చేశారు, ఇవన్నీ కొనుక్కొచ్చారు. అయ్యో పాస్టర్ గారు ఇవెందుకు కొనుక్కొచ్చారు అని అడుగుతున్నాను. అంటే డాక్టర్ గారు నాకే సివట్లెట్టారు నేను చూసి అన్నారు. డాక్టర్ గారు పెడితే పెట్టవచ్చు, పరం డాక్టర్ పెట్టలేదు కదా మీకు. ఆయన చేసినప్పుడు మీరెందుకు చిన్నతనం నన్ను చూస్తూనే ఉన్నారు, మీరెందుకు అవి కొనుక్కొచ్చారు, డబ్బులు ఉంటే మరొక దానికి ఉపయోగపడను కదా అన్నాను. కానీ ఆ డాక్టర్ గారు చెప్పారని తెలిసాను, అయినా వేసుకోవడానికి కదా నీకు బలం వస్తుందని అనేసి అన్నారు. నాకు బలమా? ఇలాంటివి కదా నాకు బలం, దేవుని వాక్యమే నాకు బలం. దేవుని స్తోత్రం. ఆయన వాక్యం మనం బ్రతికించేది, మన బాధలో నెమ్మది ఇచ్చేది. అలాంటి పరిస్థితిలో ఉంటుండగా నేను అవేమీ వేసుకోలేదు. రోజు నన్ను శోధిస్తాం మొదలు పెట్టారు మా అమ్మ, మా ఆయన అందరూని. ఈ లోపల ఆర్ఎంపీ డాక్టర్ కూడా వచ్చి నన్ను శోధించడం మొదలు పెట్టారు. ఏ విధముగానే నువ్వు ఇంజక్షన్ చేసుకోకపోతే కుట్లు మానకపోతే మా ఉద్యోగాలు తీయించేయాలనుకుంటున్నావా, నువ్వు ఫస్ట్ నుంచి మాట వినలేదు అన్నమా, చూడు మీ చెల్లి మాట వినట్లేదు, మా అక్క దగ్గరికి వచ్చి మా చెల్లి ఏం చెప్తారు చేయండి అనేది, మాకు ఇంకేమనేది కాదు. దేవుడికి స్తోత్రం. అయితే ఒక మాట చెప్పాను ఆయనకి, రాజు ఆయన పేరు, రాజు గారు ఏమనుకోకండి, నేను ఫస్ట్ నుంచి ట్యాబ్లెట్లు వేసుకోలేదు, మీరు చేసిన ఇంజక్షన్ చేసుకోలేదు, నా దేవుడు నార్మల్ డెలివరీ, సులువైన డెలివరీ నాకు ఇంటికాడ ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఎందుకు కుట్లు మానవనుకుంటున్నారు మీరు? గాయపరిచేవాడు నేనే, గాయం కట్టువాడు నేను అన్న గొప్ప దేవుడు నాకున్నాడు. దేవుని స్తోత్రం. కుట్లిప్పుకోవడానికి రండి 7వ రోజుని, మాట్లాడకండి, ఇంకేం మాట్లాడకండి, వెళ్ళిపోండి. ఆ రోజు మానకపోతే అప్పుడు చెప్పండి, నాకు ఏమైనా తిట్టాలనుకుంటే అప్పుడు తిట్టండి, ఇప్పుడు ఏం తిట్టొద్దు అన్నాను.
వెళ్ళిపోయారు. 7వ రోజున కుట్లు ఇప్పడానికి వచ్చి నా కుట్లు ఇప్పిన వెంటనే ఆయన జీవితం మారిపోయింది. దేవునికి స్తోత్రం. నీ దేవుడు గొప్పవాడు. నేను అనేక సార్లు శోధించిన ఏ రోజు కూడా మనుషులకు నువ్వు లొంగలేదు, డాక్టర్లకు లొంగలేదు. దేవాది దేవుడే నీకు ఉన్నాడు అన్న, దేవుడే నీతో ఉన్నాడు. నీ కుట్లు ఒక ఇంజక్షన్ లేకుండా, టాబ్లెట్ లేకుండా చక్కగా మానిపోయాయి. నీకు ఇంకా నీ దేవుడు ఎంతగానో నేను వాడుకోబోతున్నాడమ్మా, నా జీవితాన్ని మార్చేసావు నువ్వు అని చెప్పి సంతోషం తెలిపి రక్షణ పొందాడు. ఒక బ్రాహ్మణ కులంలో పుట్టినండి హారంబి డాక్టర్. దేవునికి స్తోత్రం. ఆ విధంగా జరిగింది. అయిపోయింది కదా. అక్కడి నుంచి నేను చాలా బాగానే ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, బాగున్నాను. బాబుకి 6 నెలలు మా అత్తారింటికి పంపించేశారు. 5 నెలలని. 6 నెలలు అక్కడికి వెళ్ళేటప్పటికి ఈయనకి చాలా బలహీనత కలిగేసింది. ఎంత బలహీనత అంటే పాలు కూడా తాగడం లేదు. ఏం చేయాలో ఆలోచన లేదు మా ఇద్దరికి. ఏం చేద్దాం, మనకున్నది ఒకే ఆయుధం. దేవుడు మనకి ఇచ్చాడు ఒకే ఆయుధం. ఆ ఆయుధాన్ని ఉపయోగిస్తాను, మీరు కూడా ఏమన్నా సహకరిస్తారా అంటే మరి ఆయన కూడా 3 రోజులు పనిమాని మరి మేమిద్దరం కలిపి 3 రోజులు ఉపవాసం ఉన్నాం. నా బిడ్డ సంగతి ఏడు ప్రభువా మాకు బయలుపరచండి అని దేవుడిని అడిగాం. అడిగినప్పుడు వెంటనే దేవుడు ఏం బయలుపరిచాడో తెలుసా? అమ్మా 3 రోజులు ప్రార్థన అయింది, మనం తినడానికి కూడా ఏమీ లేదు. మరి దేవుణ్ణి ఆహారం కొరకు కూడా దేవుడిని అడుగుదాం. బాగా పేద స్థితి అండి, ఏమీ లేదు. ఉపవాసం ముగించాం. అయితే ముగించడానికి ముందు దేవుడు ఒక స్వరం వినిపించాడు నాకు. ఏంటి ఆ స్వరం అంటే, తీతికి అరవకు ముందే ఇల్లు కదిలిపోండి, తీతికి అరవకు ముందే ఇల్లు కదిలిపోండి. 3 సార్లు స్వరం వినబడ్డది. దేవునికి స్తోత్రం. ఆ స్వరం ఏంటో నేను గ్రహించలేదు, నాకు ఈ విషయం లేదు. అప్పుడు వెంటనే మళ్ళా అడిగాను, దేవా నాకు అర్థం కావడం లేదు, మీరు మాట్లాడండి నాన్న మళ్ళీ అని అడిగినప్పుడు మళ్ళీ అదే స్వరం వినబడ్డది. అప్పుడు వెంటనే ప్రార్థన ముగించి నాకు ఇలా వినబడ్డదండి. మళ్ళీ అడిగితే మళ్ళీ అదే స్వరం వినబడ్డది. నాకేంటో తెలియడం లేదు, నేను గ్రహించలేకపోతున్నాను అనేసి పాస్టర్ గారితో చెప్పినప్పుడు అప్పుడు వెంటనే ఆయన అన్నారు, ఇంకేంటి చిన్నవాడు ఇక్కడ ఉంటే చనిపోతాడు, మనం అర్జెంటుగా బయటికి ఇల్లు కదిలి వెళ్ళిపోమని దేవుడు చెప్తున్నాడు, వెళ్ళిపోవాలి మనం అన్నారు. ఎంత అయింది అనుకున్నారు టైము? 7:30. బాబులు ఎంత అనుకున్నారు? చిన్న వాళ్ళు ఎవరు నడిచివ్వలేరు. చాలా చిన్న వయసులో పెళ్లి, చిన్న వయసులో పిల్లలు 20 సంవత్సరాలకి నా పిల్లలు సరిపెట్టేసిన వయసు అనమాట. అటువంటి సమయంలో ఎలా వెళ్ళిపోవాలి? వాళ్ళని తీసుకొని 3 రోజుల నుంచి ఉపవాసం ఉన్నాం, నడవలేము, శక్తి లేదు. ఎలా వెళ్ళిపోదాం అంటే దేవుడే శక్తిని ఇస్తాడు, ఆయన చెప్పిన మాట మనం వినాలి, తొలిపేసి మనం వెళ్ళిపోదాం అని చెప్పి మా అక్కాళ్ళ ఇంటికి 15 కిలోమీటర్ల దూరం నడవాలంటే అప్పుడు వాహనాలు ఏమీ లేవు. అయ్యా 15 కిలోమీటర్ల దూరం కూడా నడకిచ్చుకున్నాం. ఈ పిల్లలు ఇద్దరేసి ఎత్తుకొని రాత్రి 1 గంట అయింది అక్కడికి వెళ్ళేసరికి. మా అక్క కంగారు పడిపోతుంది. ఏమి లేదు అక్క, ఎండ కదా, చల్లబొద్దునైతే పిల్లల్ని తీసుకొని నెమ్మదిగా రావాలని నెమ్మదిగా బయలుదేరి వచ్చామని చెప్పాను. ఏమీ చెప్పలేదు, కష్టం చెప్పని. ఉదయం లేచి మా అక్క చూసి, ఇంత కష్టంతో వచ్చి ఏమీ తినకుండా అలా పడుకుంటూ పోయారు మీరు, నువ్వు నాకు చిన్న విషయం కూడా చెప్పలేదంటే, ఆ టైంలో మనుషులను బాధ పెట్టకూడదు, దేవుడిని అడిగితే దేవుడే బలం ఇస్తాడని చెప్పి ప్రార్థన చేసుకొని ఉదయమే అక్కకి అన్ని చెప్పినప్పుడు అక్క వెంటనే తన దగ్గర కొన్ని డబ్బులు ఉంటే ఇస్తే, ఆడ్రేవు సుబ్బారావు గారు ఉన్నారు మరి జంక్షన్లో, ఆ చిన్నపిల్లల డాక్టర్ చూపించి అప్పుడు వెళ్ళి అమ్మ దగ్గరికి, నీ అంత నువ్వు ఇప్పుడు వెళ్ళిపోకుండా డబ్బులు ఇచ్చింది. అయితే డాక్టర్ దగ్గర చూపించాలా, సరే చూపిస్తానులే, మరి ఎందుకైతే చెప్పిందో పెద్దవాళ్ళని చెప్పిన మాట వినాలే అనుకుని ఆ ఆడ్రేవు సుబ్బారావు దగ్గర తీసుకెళ్ళి మరి చూపిస్తే కొన్ని మందులు రాశారు. ఇప్పుడు బాబుకి వాడండి అన్నారు. మందులతో నా కొడుకు బ్రతకడు, నా తల్లి ఒళ్ళో పడేస్తే నా తల్లి ప్రార్థన ద్వారా ఈ బిడ్డ బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం అనే విశ్వాసంతో ఆ మందులు పట్టుకున్నాను. ఎందుకంటే చెప్పింది చేయలేదు అనుకుంటుందని అయ్యి పట్టుకున్నాను. అమ్మా అక్క దగ్గర కొద్ది ఇలాగ ఆలోచన ఇచ్చింది, ఇగో తను డబ్బులు ఇచ్చింది, మందులు కొన్నాను, మందుల మీద నాకు నమ్మకం లేదు, నువ్వు ప్రార్థన చేస్తావు నా కొడుకు బ్రతుకుతాడని నమ్మకం నాకు ఉంది కనుక నువ్వే పురుళ్ళు పోసి ఇప్పుడు వరకు ఆ పిల్లల్ని చూసావు, అత్తింటికి వెళ్ళమని పంపవు, అక్కడ ఎవరు చూసేవాళ్ళు లేనందువల్ల నేను ఒంటరిగా చూసుకోవడం వలన వీడు కొంచెం బలహీన పడ్డాడు, ఏం చేస్తావో చెయ్యి, నేను మాత్రం ఉండనని చెప్పి మరి 16 రోజుల బిడ్డ వైపు చూడలేదని భయపడిపోయింది నేను. అప్పుడు అమ్మే ఆ యొక్క బిడ్డని ప్రార్థన ద్వారా తనకి చక్కగా అలాగే పాలు పట్టిస్తూ తన బాటిల్ తను పట్టుకుని పాలు తాగేవాడిగా చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
దేవుడు చేసే కార్యాలు గొప్పవండి. మంచి కార్యాలు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు మన జీవితంలో. మనం ఏం చేయాలంటే పట్టుదలతో ప్రార్థన మాత్రమే చేయాలి. అలా ఉంటుండగా మళ్ళీ 2 సంవత్సరాల వయసు వచ్చింది. ఆయన గగ్గలో ఇంత బ్లడ్ గడ్డలాగా వచ్చింది. ఇదేంటో హాస్పిటల్లో చూపించాలన్నారు. వెళ్ళాను కానీ హాస్పిటల్లో ఉండబోదు కాదు. హాస్పిటల్ నాకు పడదు, అసలు ఆ మందుల వాసనే నాకు పడదు. అయినా సరే మరి బిడ్డ కోసం ఉండాలని ఉంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఇది ఆపరేషన్ చేయాలి, బ్లడ్ ఎక్కించాలన్నారు. సరే బ్లడ్ ఎక్కించాలంటే ఎక్కించండి, అది ఏటో ముందు టెస్ట్ చేయండి డాక్టర్ గారు అనేసి అంటే అది తీరా చూస్తే వాళ్ళు ఆపరేషన్ లేదు, ఏమీ లేదు, కానీ అది రక్తం గడ్డ అక్కడ. అది అంటే శిలంతో లాగేశారు. ప్రార్థనకి పరిస్థితులు మారిపోతాయి, ప్రార్థనకి జవాబులు దొరుకుతాయి. ప్రార్థన వల్ల ఎంతటి సమస్యనైనా మనం జయించగలము. అది ఎలాంటి ప్రార్థన అయితే పట్టుదల కలిగిన ప్రార్థన అయి ఉండాలి, అది విశ్వాసంతో కూడిన ప్రార్థన అయి ఉండాలి, నమ్మకం కలిగి దేవుని దగ్గర యథార్థం నుండి చేసే ప్రార్థన అయి ఉండాలి. అలా చేసినప్పుడు మన దేవుడు జవాబు ఇవ్వలేని దేవుడు కాదు, మన ప్రార్థన వినలేని దేవుడు కాదు. మనకు ప్రార్థన విని మన జీవితంలో అద్భుతమైన సాక్షులుగా మనం నిలబెట్టడానికి చూసే దేవుడు మన దేవుడు. మంచి దేవుడు, గొప్ప దేవుడు. అటువంటి సమయంలో కూడా ఆ బిడ్డ చనిపోతాడని అనేక మంది చనిపోతాడు, అమ్మో గగ్గలేంత వచ్చింది, చనిపోయినా కూడా మన దేవుడు ఆయన ఈ పని చేయాలని ఉంటే ఆయన్ని చనిపోవడానికి చేయడానికి కాదు కదా. కానీ ఈ దినాన్ని ఇంకా చాలా విషయాలు ఆయన గురించి చెప్పాలి, కానీ మరి సమయం చాలా అయింది. ఆయన వాక్యం చెప్పాలా, దేవుని మాటలు మనం వినాలి కనుక, మనం అందరం బలపడాలి కనుక మరి నేను ఎంతటితో సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. అయితే ఇప్పుడు హైదరాబాద్ వరకు కాలు కొంచెం ఓకే. ఆ యొక్క గడ్డి ఏంటి అంటే బ్లడ్ ఆ కాలుకి ఎక్కువ వెళ్ళిపోతుంది, నరాలు ఎక్కువ ఉన్నాయి, అన్ని నరాల్లో రక్తం ప్రవహిస్తుంది. ఆ రక్తం వల్ల కాలు వాపు వస్తుంది, నొప్పి వస్తుంది, మిగతా శరీరం తక్కువ వెళ్తుంది. అయినా అది ఆ ముళ్ళు పెట్టాడు దేవుడు, సౌలికి కూడా పెట్టాడు కదా. ప్రతి ఒక్కరికి ముళ్ళు ఉంటుంది. నాకు ఈ బాధ అనడానికి లేదు, నాకు ఈ సమస్య అనడానికి లేదు, నాకు ఇబ్బంది కలుగుతుంది, దేవుడిని అనుకున్నా నన్ను ఏం చేశాడు అనడానికి లేదు. ఆయన కోసము శ్రమలోనూ దేవునికి మొదలుపెట్టు, ఆ శ్రమ ద్వారా నేను గొప్ప సాక్షిగా వాడుకోబోతున్నాడు. నీకెంతగా శ్రమ అయినా దేవుడు విడిపించగల సమర్థుడు, ఆయన శక్తి గల దేవుడు. ఈ దినం వరకు కూడా టాబ్లెట్ లేదు, నాకు 55వ సంవత్సరం జరుగుతుంది. ఈ రోజు వరకు నా చిన్నతనం నుండి టాబ్లెట్ లేకుండా కష్టం వచ్చిందా మోకరించి దేవుడిని అడుగుతాను. దేవుడే నన్ను బలపరిచి ఆయన సేవలో బలవంతురాలుగా వాడుకుంటున్నాడు. ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్న మనము అశ్రద్ధగానో నిరీక్షణ లేని వారుగానో ఏమీ తెలియని వారుగానో మనం ఉండకూడదు. మనకు అన్ని తెలిసినట్టు మన ప్రార్థన తెలుసు కదా. ఏమి తెలియపోయినా ఇతరులతో చెప్పుకునే మాటలు దేవునితో చెప్పుకోగలిగితే, నువ్వు ఇతరుల దగ్గర గడిపేసే సమయాన్ని దేవుని దగ్గర గడిపితే, నువ్వు అర్థంగా గడిపిన ప్రతి సమయాన్ని దేవుని దగ్గర గడిపితే దేవాతి దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. పాస్టర్ గారు కూడా సమయం ఉంటే పాస్టర్ గారు సపోర్ట్ గా మేము నిలబడాలి. అమ్మగారు మనం ప్రార్థన చేసుకుందాం, ఇవాళ మీరు వచ్చేయండి అని చెప్పాలి. మీ పాస్టర్ గారికి ఇది ఎలా ఉంది కాబట్టి కొన్ని బాధ్యత మీరు కూడా వహించాలి. సంఘము పూనుకుంటేనే ఏ కార్యక్రమన్నా సక్రమంగా ఉంటుంది. అయ్యో మా మందిరం ఇలాగ ఉండడం ఏంటి, మేము ఇలాగ ఆరాధన చేసుకోవడం ఏంటి, సుందరమైన మందిరంగా మార్చుకుంటాం, మా సేవకులు ఇక్కడే ఉండాలి, ఎక్కడెక్కడ అద్దెలు ఉండడం ఏంటి అని ఒక భారం మీకు కూడా ఉండాలి. భారం కలిగి సేవకులకు సపోర్ట్ గా ఉండి సంఘం ఎంతో సపోర్ట్ గా ఉన్నప్పుడు మీరు దేవుని కోసం ఏమైతే రూపాయికి వచ్చి పెడతారో మీకు 10 అంతులు ఆయన ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. కనుక ఆయన ఇచ్చే దాన్ని పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలంటే నువ్వు కొంత ఇచ్చి చూడు, ఒకసారి ఇచ్చి చూడు. 10వ భాగం కూడా మీరు తినకూడదు, 10వ భాగం దేవుని సన్నిధికి తీసుకురావాలి. మళ్ళీ గ్రంథ చెప్తున్నాడు మరి 10వ భాగం నా సన్నిధికి తీసుకురమ్మని. కనుక మరి అటువంటి అన్ని ఇచ్చినప్పుడు మీ సేవడికి ఏం కరువు ఉంటుంది. ఫస్ట్ లో మేము కరువు ఇబ్బందులు పడ్డాం, కానీ ఇప్పుడు మా సంఘం అంతా మాకు సపోర్ట్ చేసినందువలన మేము బలవంతులంగానే ఉన్నాం. అన్ని విధాల పెద్ద మందిరం ఇచ్చాడు దేవుడు. వచ్చారు మా పిల్లలు చూశారు, మా మేనళ్ళు మా పాప కూడా వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు చూశారు. అయ్యగారికి 14వ సంవత్సరంలో జ్ఞాపకార్థ కూడకి ఒక బహిరంగ మీటింగ్ పెట్టాం. ఆ మీటింగ్ వాళ్ళు వచ్చారు.